బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ ఎల్బీనగర్ లో డ్రగ్స్ కలకలం రేపాయి. మార్టీ లాడ్జ్ డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఎంఎండిఎస్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి కారు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అజయ్, జైపాల్ రాజ్, రిక్కీ రాజులుగా గుర్తించారు. వీరందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. ఎల్బీ నగర్ లో డ్రగ్స్ పట్టుబడను కూడా కలకలం రేపింది. అయితే అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏంటి, సుమారు ఎంత మేర డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు, డీటెయిల్స్ ఏంటి? బెంగళూరు నుండి 4 వ్యక్తులు ఎల్బీ నగర్ లో లాడ్జిలో డ్రగ్స్ అమ్ముతున్నారనే సమాచారంతోనే పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో వారి వద్ద నుంచి ఎల్ఎండిఎక్స్ సంబంధించిన డ్రగ్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళు బెంగళూరు నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ డ్రగ్స్ అమ్ముతున్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం నలుగురిని అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుంచి ఎండిఎంఏ సంబంధించిన డ్రగ్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరు ఎవరెవరికి అమ్ముతున్నారు, ఎంత మొత్తంలో డ్రగ్స్ తీసుకొచ్చారు, వీరి కాంట్రాక్ట్స్ ఏంటనే దానిపైన ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఆ లాడ్జిలో రూమ్ లో ఆ డ్రగ్స్ విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న వారంతా కూడా బెంగళూరు నుంచి హైదరాబాద్ డ్రగ్స్ తీసుకువచ్చి ఇక్కడ అమ్ముతున్నట్టు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సురేష్, మరి ఒక లాడ్జ్ లో కూడా ఈ డ్రగ్స్ అనేవి విక్రయిస్తున్నట్టు తెలిసినప్పుడు మరి ఆ లాడ్జ్ నిర్వాహకులకు వీళ్ళు తీసుకొచ్చినట్టు తెలీదా, లేదా లాడ్జ్ నిర్వాహకుల ప్రమేయం కూడా ఇందులో ఉందా? వెనకాల ఎవరెవరు ఉన్నదో ఏమైనా తెలిసిందా? తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే రెగ్యులర్ గా చెకింగ్ చేస్తూ ఎక్కడికక్కడ డ్రగ్స్ పై కట్టడి చేస్తున్నారు. ఇటు నార్కోటిక్ బ్యూరోతో పాటు హైదరాబాద్ పోలీసులు, లా అండ్ ఆర్డర్, అదేవిధంగా ఎక్సైజ్ పోలీసులు కూడా వరుస దాడులు చేస్తూ ఎక్కడ డ్రగ్స్ తీసుకొచ్చినా అక్కడ వారందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఎల్బీ నగర్ పరిధిలో ఉన్నటువంటి ఒక లాడ్జిలో 4 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారనే సమాచారంతోనే పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత వీరు డ్రగ్స్ తీసుకువచ్చి ఇక్కడ అమ్మడానికి గల కారణాలు ఏంటి, అసలు లాడ్జ్ ఓనర్ కి వీరికి ఏమైనా సంబంధాలు ఉన్నాయనే దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే రెగ్యులర్ గా బయట నుండి వచ్చే వారందరూ కూడా అకామిడేషన్ కోసం లాడ్జ్లలో స్టే చేస్తుంటారు. అందులో భాగంగానే వాళ్ళు అక్కడ స్టే చేశారా, లేదంటే ఇక్కడ అడ్డాగా మార్చుకొని డ్రగ్స్ సప్లై చేస్తున్నారనే దానిపైన అయితే పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.